Good morning. Today's topic is IIR filter design by impulse invariant method. Okay. మనము ప్రీవియస్ క్లాస్లో చూసామండి ఒక అనలాగ్ ఫిల్టర్ నుంచి డిజిటల్ ఫిల్టర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనము సిస్టమ్ని ఓకే we have to use one of these four techniques: approximation of derivatives, impulse invariant method, bilinear transformation method, and matched jet transform techniques. ఓకే ఈ నాలుగిట్లో ఏదో ఒక మెథడ్ మనం ఉపయోగించి ఒక అనలాగ్ ఫిల్టర్ని డిజిటల్ డొమైన్లోకి మారుస్తున్నాం అనమాట. అయితే నౌ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డీల్ ఇంపల్స్ ఇన్వేరియంట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఓకేనమ్మా, ఇది ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో అప్రాక్సిమేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చూసాము. నౌ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ ఇంపల్స్ ఇన్వేరియంట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఓకేనమ్మా, సో దిస్ ద మెటీరియల్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, నేను మీకు మెటీరియల్ కూడా సపరేట్ రాసిచ్చానమ్మా, కొద్దిగా సింపుల్గా రాసిచ్చాను మీకు దాన్ని నేను. సో మీరు ఏదో ఒకటి ఫాలో అవ్వండి, ఏది ఫాలో అయినా సరే మీకు ఒకటి. ఓకే, ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్ అంటే ఏం చేస్తున్నాం? యాక్చువల్లీ మనము ఎస్ డొమైన్లో ఉన్న అనలాగ్ ఫిల్టర్ని అంటే సిగ్మా ప్లస్ జే ఒమేగా ఫామ్లో ఉన్న ఆర్ సిగ్మా మైనస్ జే ఒమేగా ఆర్ సిగ్మా జే ఒమేగా ఫామ్లో ఉన్న ఈ ఎస్ డొమైన్లో ఉన్న సిస్టమ్ని జెడ్ డొమైన్లో తీసుకొస్తున్నామమ్మా. ఓకేనా, జెడ్ డొమైన్లో తీసుకొస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మనకి యూనిట్ సర్కిల్ లోకి మనకు మ్యాప్ అవుతాయి అనమాట. ఓకే, సో ఎస్ డొమైన్ నుంచి మనము జెడ్ డొమైన్లోకి మనం సిస్టమ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో అదే ఇక్కడ రాస్తున్నాను, ఎస్ టు జెడ్ డొమైన్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? సో ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ అనలాగ్, ఇక్కడ మనం చెప్పే టెక్నిక్ ఏంటి? ఇంపల్స్ ఇన్వేరియంట్ టెక్నిక్ కదమ్మా, ఇంపల్స్ ఇన్వేరియన్స్ మెథడ్ అనమాట. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ అనలాగ్ ఫిల్టర్, నేను దీన్ని హెచ్ఏ ఆఫ్ టీ అంటున్నాను రా. ఏ రిప్రజెంట్స్ హియర్ అనలాగ్ సిస్టమ్. ఓకేనమ్మా, ఇక్కడ టీ కూడా మనకు అదే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, హెచ్ఏ ఆఫ్ టీ ఇది మనకి ఏంటి అంటే ఇంపల్స్ రెస్పాన్స్ ఓకే ఆఫ్ అనలాగ్ ఫిల్టర్ అనుకుంటున్నాను, రైట్? సో ది యూనిట్ శాంపిల్ రెస్పాన్స్ ఆఫ్ కరెస్పాండింగ్ డిజిటల్ ఫిల్టర్, దీనికి కరెస్పాండింగ్ డిజిటల్ ఫిల్టర్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి చూద్దాం. సో గమనించండి, వెన్ టీ ఈక్వల్ టు ఎన్టీ, ఓకేనండి, వెన్ టీ ఈక్వల్ టు ఎన్టీ పెట్టాను అనుకోండి అమ్మా. ఓకే, వెన్ టీ ఈక్వల్ టు ఎన్టీ అప్పుడు ఏమవుతుంది? ఇది హెచ్ఏ ఆఫ్ ఎన్టీ అవుతుంది. హెచ్ఏ ఆఫ్ ఎన్టీ అవుతుంది అంటే ఇక్కడ నేను ఇప్పుడు డిస్క్రిటైజ్ చేశాను అనమాట. సో ఇట్ విల్ బి ఏ డిస్క్రిటైజ్డ్ సిగ్నల్, హెచ్ ఆఫ్ ఎన్ అంటాను అనమాట. దీన్ని నేను ఐఎమ్ కాలింగ్ ఇట్ నౌ యాజ్ హెచ్ ఆఫ్ ఎన్. వై? బికాస్ హెచ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది డిజిటల్ డొమైన్లో ఉన్న సిస్టమ్ అనమాట. అంటే నేను హెచ్ఏ ఆఫ్ టీని శాంపిల్ చేశాను, శాంపిలింగ్ టైం ఎన్టీ, అప్పుడు ఎవరికంటే ఈ డిజిటల్ డొమైన్లో వస్తుంది కదా. నేను దాన్ని హెచ్ ఆఫ్ ఎన్ అనుకుంటున్నానండి, హెచ్ ఆఫ్ ఎన్ అనుకుంటున్నాను. నా ఇక్కడ హెచ్ ఆఫ్ ఎన్ అనేది ఏంటి అంటే యూనిట్ శాంపిల్ రెస్పాన్స్ ఆఫ్ ఏ డిజిటల్ ఫిల్టర్. ఓకే, యూనిట్ శాంపిల్ రెస్పాన్స్ ఆఫ్ ఏ డిజిటల్ ఫిల్టర్. ఇక్కడ టీ అంటే ఏంటి అంటే శాంప్లింగ్ టైం. టీ హియర్ ఈజ్ శాంప్లింగ్ టైం, రైట్? నౌ ఇక్కడ మీరు అప్రాక్సిమేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కి, ఓకే, ఈ ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్ కి, ఓకేనమ్మా, హియర్ అప్రాక్సిమేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్ రెండింటికి కూడా ఇక్కడ తేడా ఇక్కడ వస్తుందండి. అప్రాక్సిమేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో ఏం చేస్తున్నాం మనము? అప్రాక్సిమేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో మనం ఏం చేస్తున్నామమ్మా? ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ జెడ్ ఇన్వర్స్ బై టీ అని సబ్స్టిట్యూట్ చేస్తున్నామండి మనము. ఓకే, 1 మైనస్ జెడ్ ఇన్వర్స్ బై టీ అన్న దాన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. డైరెక్ట్గా నేను సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే అప్పుడు ఎస్ డొమైన్లో ఉన్నది కాస్తాను జెడ్ డొమైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఆ పని చెయ్యము. ఓకే, ఇక్కడ టెక్నిక్ వేరు కొద్దిగా, రైట్? సి హియర్, లెట్ ద సిస్టమ్ ఫంక్షన్ ఆఫ్ అనలాగ్ ఫిల్టర్ be noted as HA of n. Assume that poles of analog filter are distinct. See here, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అసలు? యాక్చువల్లీ ఏం చేయబోతున్నాము అంటే
గమనించండి, ఇది మనది ఏంటి అసలు? ఇది h(t) అనేది ఏంటి? ఇంపల్స్ రెస్పాన్స్. ఓకేనమ్మా, ఇంపల్స్ రెస్పాన్స్ మనకు అనుకుంటుంది ఏంటి? ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్ అనమాట మనం యూజ్ చేస్తుంది. h(t) అంటే ఏంటి అంటే అనలాగ్ సిస్టమ్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్. ఓకేనమ్మా, ఇది ఇప్పుడు అనలాగ్ డొమైన్ లో ఉంది. దీన్ని ఇప్పుడు డిజిటల్ డొమైన్ లో మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇంపల్స్ రెస్పాన్స్ ని టీ బదులుగా ఎన్టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. టీ బదులుగా ఎన్టీ సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే ఐఎమ్ గెటింగ్ హియర్ h(n). ఓకేనా, h(n) ఇప్పుడు నాకు వచ్చింది, రైట్? అయితే అయితే నేను ఈ అనలాగ్ h(s) అనేది ఏంటమ్మా? అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, అవునా కదా? అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇప్పుడు ఈ అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇప్పుడు నేను డిజిటల్ డొమైన్ లోకి మార్చుకోవాలి. అది ఇప్పుడు నేను చేసే పద్ధతి అనమాట. అయితే ఈ అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని ఎలా రాస్తాము అంటే ck/s-pk ఫామ్ లో తీసుకొచ్చుకుంటాము. ఓకే, వేర్ k వేరీస్ ఫ్రమ్ 1 to n. అంటే ఏం చేస్తున్నాం మనము అంటే గమనించండి, ఇచ్చిన సిస్టమ్ ఫంక్షన్ ని, ఓకేనమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 10 ఇలా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ HA(s). ఓకేనమ్మా, HA(s) అంటే ఏంటి? అనలాగ్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. అంటే మనకు వాడు పాస్ బ్యాండ్ రిపుల్, స్టాప్ బ్యాండ్ రిపుల్, అటెన్యూయేషన్, పాస్ బ్యాండ్ అటెన్యూయేషన్, స్టాప్ బ్యాండ్, తర్వాతనేమో పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ, స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ మనకి ఇచ్చాడమ్మా వాడు మనకి. ఓకేనా, వాడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన మనం ఏం చేస్తున్నాం? ఇచ్చిన తర్వాత అంటే ఆర్డర్ కనుక్కుంటున్నాము, పోల్స్ కనుక్కుంటున్నాము, అప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కట్టాము. ఓకే, ఇది ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. HA(s) ఈక్వల్ టు సమ్ 10/s² ప్లస్ 5s ప్లస్ 2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనమ్మా, ఇప్పుడు ఇదేంటి మనకి? ఇది అనలాగ్ సిస్టమే. ఓకేనా, ఇది మనకి అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షనే. నేను ఈ అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని ఎలా రాసుకోవాలి అంటే ఇదిగోండి, ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనమ్మా, ఈ అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇప్పుడు నేను ఈ విధంగా రాసుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని ఈక్వల్ టు 10 అని రాసి s² ప్లస్ 5s ప్లస్ 2 అని వచ్చిన దానికి రూట్స్ కడితే ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు s ప్లస్ a s మైనస్ a ఇంటూ s మైనస్ b వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ s మైనస్ a ఇంటూ సరే ఆఫ్ ఓకే s మైనస్ ఆర్ s ప్లస్ a ఏదైనా వచ్చామా? ఓకేనా, s మైనస్ b అని వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా అండి, ఇలా వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనం ఇలా తెచ్చుకోవాలి. ఓకేనమ్మా, మనము ఈ విధంగా తెచ్చుకోవాలి. అంటే రూట్స్ కట్టి ఇలాగా మనము ఈ అనలాగ్ సిస్టమ్ ని ఇలా మార్చుకోవాలి, రైట్? ఈ అనలాగ్ సిస్టమ్ ని ఈ విధంగా ఎలా మార్చుకుంటాము అంటే డైరెక్ట్ రూట్స్ కట్టేసినా మార్చుకోవచ్చు. ఓకే, రూట్స్ కట్టేసి మార్చుకోవాలండి. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇదిగోండి, ఈ 10/s-a ఇంటూ s మైనస్ b అని ఉంది కదా ఇది ఇప్పుడు. ఓకేనా, s మైనస్ a ఇంటూ s మైనస్ b అని చెప్పి ఉంది కదా మనకి ఇప్పుడు. అంటే ఇదిగో ఈ అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను దీన్ని ఈ విధంగా మార్చుకుంటున్నాను. మార్చుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే దీన్ని ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని మీరు ఇఫ్ యూ పెర్ఫార్మ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్పుడు ఏమొస్తుంది మీకు? ఇది a/s మైనస్ a. ఓకే అమ్మ, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, మీరు చూడండి. ప్లస్ b/s మైనస్ b అని వస్తుంది కదా పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ ఏకి బికి వాల్యూస్ కనుక్కోవాలి. అలా కనుక్కుంటే వచ్చేది ఇది. ఓకేనమ్మా, అలా కనుక్కుంటే వచ్చేది ఇది. అంటే ఏమీ లేదు, మీ ఇక్కడ స్కిల్డ్ వర్క్ ఏం చేయాలి? స్కిల్డ్ వర్క్ ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటి. ఇది ఒక్కటి మీకు జాగ్రత్తగా వస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే, అదేంటి అంటే వాడు మీకు సిస్టమ్ ఫంక్షన్ ఇలా ఇస్తాడమ్మా, అనలాగ్ సిస్టమ్ ఫంక్షన్ ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఈ అనలాగ్ సిస్టమ్ ఫంక్షన్ నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం దీన్ని ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్ లో డిజిటల్ డొమైన్ లో ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్ ఉపయోగించి ఈ అనలాగ్ ఫిల్టర్ ని డిజిటల్ లోకి మార్చండి అని చెప్పి అడిగితే కనుక అప్పుడు ఏం చేయాలి? ఇలా ఇచ్చిన
ఈ అనలాగ్ సిస్టమ్ ని ఇలా మీరు ఫ్రాక్షన్స్ కట్టి ఇలా తీసుకొచ్చుకోవాలి ఈ ఫామ్ లో అన్నమాట. తీసుకొచ్చిన తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టిన తర్వాత ఇప్పుడు మీకు ఈ ఫామ్ వస్తుందండి. ఓకేనా? పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టిన తర్వాత మీకు ఈ ఫామ్ వస్తుంది అనమాట. ఓకేనండి? ఇక్కడ సికే అంటే ఏంటి అంటే ఏ బి అనే కోఎఫిషియెంట్స్ అన్నమాట. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనే కోఎఫిషియెంట్స్ అన్నమాట. ఇక్కడ పీకే అంటే ఏంటి పోల్స్ అన్నమాట. ఇదిగో ఇక్కడ పోల్, ఇక్కడ ఏ అనే పోల్ ఇక్కడ ఉంది, ఇక్కడ బి అనే పోల్ ఇక్కడ ఉంది. ఓకేనమ్మా? అది సో పీకే అంటే పోల్స్ అన్నమాట. అదే ఇక్కడ రాశాను. సికే అంటే ఏంటి కోఎఫిషియెంట్స్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్ప్రెషన్ అని ఇక్కడ రాశాను. మీరు కంగారు పడద్దు, ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎక్కడ తీసుకున్నాం మనం చెప్పి కంగారు పడద్దు. ఇది మనకి పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ లో చేసిన వచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనండి? పీకే అంటే ఏంటి అంటే పోల్స్. అర్థమవుతుందమ్మా? సికే అంటే కోఎఫిషియెంట్స్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్ప్రెషన్. ఈ పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ కట్టాం మనం? కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఈ ఫార్మ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పింది అదే నేను. ఓకేనా? ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి రూట్స్ కట్టిన తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ లో తెచ్చుకోవాలి. ఓకేనా? అప్పుడు మీకు వచ్చే సికే అంటే ఏంటి అంటే న్యూమరేటర్ కోఎఫిషియెంట్ అనమాట. ఏ బి సి మనం రాసుకుంటున్నాం కదా, అదనమాట. రైట్? సో ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ అనలాగ్ ఫిల్టర్ మనకి ఏంటి? హెచ్ఏ అనుకున్నాము. ఓకే, హెచ్ఏ అనుకున్నాము. రైట్? ఇది ఎలా వస్తుంది మనకి? ఇది అంటే ఇట్ కెన్ బి అబ్టైన్డ్ బై టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ హెచ్ఏ. ఓకే, ఈ హెచ్ఏ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే అప్పుడు మనకి హెచ్ఏ వస్తుంది అనమాట. ఇది మనకి ఏంటి అంటే ఇదే ఇంపల్స్ రెస్పాన్స్. ఇదే మనకి ఇంపల్స్ రెస్పాన్స్. ఓకేనమ్మా? ఇది మనకి ఇంపల్స్ రెస్పాన్స్. సో హెచ్ఏ కాస్త ఇప్పుడు ఏమైంది గమనించండి రా, ఇది అనలాగ్ లోనే ఉంది, ఇది కూడా ఇంకా అనలాగ్ లోనే ఉందండి. డిజిటల్ లోకి ఇంకా మనం వెళ్ళలేదు అసలు ఇప్పటికి ఇంకాను. రైట్? హెచ్ఏ అనలాగ్ డొమైన్ లో ఉంది. హెచ్ఏ ఇది కూడా అనలాగ్ డొమైన్ లోనే ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఇది మన హెచ్ఏ వచ్చింది. మన ఇప్పుడు ఎలా వస్తుంది ఇంపల్స్ రెస్పాన్స్? ఎలా వస్తుంది అంటే హెచ్ఏ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టండి, అప్పుడు హెచ్ఏ వస్తుంది. అదే నీకు ఇంపల్స్ రెస్పాన్స్. ఓకే, సో హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ k ఈక్వల్ టు 1 to n. ఓకేనమ్మా? n is the order. ఇప్పుడు సికే కాన్స్టెంట్ పక్కన ఉంచుతున్నాను. 1/s మైనస్ ఏ అని ఉంది కదా, ఇది 1/s మైనస్ ఏ ఉంది కదా. సీకే కాన్స్టెంట్ కదా, మా సీకే కాన్స్టెంట్ కదా, పక్కన రాశాను దాన్ని నేను. పక్కన రాశాను కరెక్ట్. ఇప్పుడు ఏముంది? 1/s మైనస్ పీకే అని ఉంది కదా. నేను 1/s మైనస్ ఏ ఫామ్ లో ఉంది కదా. ఈ 1/s మైనస్ ఏ ఫామ్ లో ఉన్న దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఏమవుతుంది? ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ. అవునా? ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ. ఓకేనా అండి? ఈ పవర్ ఏటీ. రైట్? అదే ఇక్కడ రాసుకున్నాను, ఈ పవర్ ఏటీ. ఏ అంటే ఇక్కడ ఏంటి? పీకే. అవునా? సో ఈ పవర్ పీకే ఇంటూ టీ. ఈ పవర్ పీకే ఇంటూ టీ. సో దట్స్ ఐఎమ్ రైటింగ్ హియర్. ఇప్పుడు ఇదేంటిది? అనలాగ్ సిస్టమ్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్. ఓకేనండి? మనం చేయాల్సింది ఏంటి? డిజిటల్లో మార్చుకోవాలి కదా. అంటే హెచ్ఏ కాస్త ఏం చేస్తున్నాము? వెన్ టీ ఈక్వల్ టు ఎన్టీ. ఓకే, వెన్ టీ ఈక్వల్ టు ఎన్టీ హెచ్ఏ ఏమైపోతుంది? హెచ్ ఆఫ్ ఎన్ అవుతుంది. అవునా? అది మనం చెప్పుకున్నాం దీన్ని. సో హెచ్ఏ ఎన్ విత్ టీ ఈక్వల్ టు ఎన్టీ పెడితే హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్. అప్పుడు ఏమైంది మనకి? ఇది హెచ్ ఆఫ్ ఎన్ అవుతుంది. హెచ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటండి? హెచ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటండి? ఇదిగోండి, ఏం లేదు. ఈ హెచ్ఏ ని వెన్ టీ ఈక్వల్ టు ఎన్టీ అప్పుడు ఏమవుతుంది? హెచ్ ఆఫ్ ఎన్టీ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి మొత్తం, ఇది మొత్తం ఇటు ఎలాగ వచ్చేస్తుంది? సమ్మేషన్ సికే మొత్తం ఎలాగ వచ్చేస్తుంది? ఈ పవర్ పీకే టీ. టీ అంటే ఇక్కడ ఏంటి? ఎన్టీ. టీ అంటే ఇక్కడ ఏంటి? ఎన్టీ. ఓకేనమ్మా? టీ అంటే ఇక్కడ ఏంటి? ఎన్టీ. ఓకే, పీకే ఇంటూ ఎన్టీ. ఇది మనకేంటి? హెచ్ ఆఫ్ ఎన్టీ. అంటే ఏంటి? అది హెచ్ఏ ఆఫ్ ఎన్టీ. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎన్. అంటే ఇప్పుడు మనకి ఏమైంది? హెచ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు
ఇదేందనమాట సమ్మేషన్ k ఈక్వల్ టు 1 to n ck e పవర్ pk ఇంటూ nt. అదే ఇక్కడ రాశాను. ఓకేనమ్మా. నౌ ఇప్పుడు ఇది డిజిటల్ డొమైన్లో మార్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా నౌ డిజిటల్ డొమైన్లోకి వెళ్తే కనుక హెచ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ అంటే మనకి ఏమొచ్చింది, హెచ్ ఆఫ్ ఎన్ వచ్చింది కదా. హెచ్ ఆఫ్ ఎన్ వచ్చింది అంటే హెచ్ ఆఫ్ జెడ్ వచ్చేస్తుంది ఈజీగా, అవునా. సో హెచ్ ఆఫ్ జెడ్ అంటే డిజిటల్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. హెచ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinite హెచ్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్. హెచ్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, సమ్మేషన్ k ఈక్వల్ టు 1 to n ck e పవర్ pk ఇంటూ nt. ఓకేనా. అదే మనకి ఇక్కడ వచ్చింది ఇదన్నమాట. ఓకేనమ్మా. అదే ఇక్కడ వస్తున్నా ఇక్కడ నేను ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై ఇట్. ఇప్పుడు ఏమవుతుంది, సమ్మేషన్ అంటే ఎన్ టర్మ్స్ మొత్తం పక్కన రాసుకోండి, k టర్మ్స్ మొత్తం పక్కన రాసుకోండి. సో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinite ఇక్కడ రాస్తున్నాను. ఓకే. k టర్మ్స్ ముందు పట్టుకెళ్ళిపోతున్నాను. k టర్మ్స్ మొత్తం ఇదిగోండి సమ్మేషన్ k ఈక్వల్ టు 1 to n దగ్గర తీసుకెళ్ళిపోతున్నాను రా. ఓకేనా. ఈ పవర్ pknt జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకేనమ్మా. అది ఇప్పుడు ఈ మొత్తంలో నుంచి హోల్ పవర్ ఎన్ కామన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ పీకేటి జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ ఎన్ అవుతుంది. ఓకేనా. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇది మనకు వస్తుంది అనమాట. ఎలాగొచ్చింది ఇది అంటే ఇదిగో సమ్మేషన్ n ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ఈ పవర్ సంథింగ్ ఏ పవర్ ఎన్ ఫామ్ లో ఉంటే కనుక ఇది ఏ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది అంటే ఇప్పుడు ఏమవుతుంది 1/1 మైనస్ ఏ. సో 1/1 మైనస్ ఏ. ఏ అంటే ఏంటి, ఇది ఈ పవర్ పీకేటి ఇంటూ జెడ్ ఇన్వర్స్. ఓకేనా అండి. k ఈక్వల్ టు 1 to n ఇప్పుడు ఏమైంది, ck బై 1 మైనస్ ఈ పవర్ పీకేటి జెడ్ ఇన్వర్స్. ఓకేనమ్మా. సో 1 మైనస్ 1 బై ఎస్ మైనస్ పీకే ఇలా ఫామ్ లో కనుక ఉంటే ఓకేనమ్మా. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే వాడు మీకు అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాడు మీకు ఇస్తాడు రా. ఓకేనా. అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాడు మీకు ఇస్తాడు రా. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు నేను ఇక్కడ సమ్ 1 బై సమ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 6 అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఇట్లా మీకు ఇస్తే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏం చేయాలి, 1 బై మీకు రూట్స్ కట్టుకోవాలన్నమాట దీన్ని మీరు. అప్పుడు ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి అని రూట్స్ వస్తాయి, అవునమ్మా. ఇచ్చినాక ఏం చేయాలి మీరు, పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టాలి. ఓకే. అంటే 1 బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఓకేనా. ఎస్ మైనస్ బి ఇలా పార్షియల్ ఇలా ఉండడానికి ఏం చేయాలి ఇప్పుడు మీరు, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ బై ఎస్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎస్ మైనస్ బి అని పార్షియల్ స్మాల్ బి. ఓకే. ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టిన తర్వాత వచ్చిన ఫామ్ ఇది. ఓకేనా. ఇట్లా వచ్చినది ఏం చేయాలి మీరు, ఇక్కడ మీకు ఎలా ఉంది 1 బై ఎస్ మైనస్ పీకే ఫామ్ లో ఉంది మీకు ఇది. 1 బై ఎస్ మైనస్ పీకే ఫామ్ లో ఉంది కదా మీకు ఇది. ఇలా 1 బై ఎస్ మైనస్ పీకే ఫామ్ లో ఉన్న వాటిని ఏం చేయాలి ఇప్పుడు మీరు, ఇదిగోండి 1 బై ఎస్ మైనస్ పీకే. అయ్యో ఇదిగో 1 I will take another color. I am taking blue color here. 1 by s minus pk ఉన్నదాన్ని ఏం చేయాలి మీరు, 1 by e power pk into z inverse కి సబ్స్టిట్యూట్ చేసుకోవాలరా. అంటే ఇప్పుడు 1 by s minus a పదిహేను రాయాలి ఇక్కడ మీరు, a into 1 by 1 minus e power pk అంటే ఏంటి, పోల్. ఇక్కడ పోల్ ఏంటి, ఇక్కడ a into t z inverse రాసుకోవాలన్నమాట దీనికి మీరు. ఓకేనా. అలాగే దీనికి ఏం రాస్తారు మీరు, b by s minus b అంటే b into 1 by s minus b కదా. ఓకేనా. ఈ 1 by s minus b ఫామ్ లో ఉంది కదా మరి, దీన్ని ఎట్లా రాస్తారు మీరు, దీన్ని ఎలా రాసుకోవాలి, 1 by 1 minus e power pk అంటే pk ఏంటి, పోల్. ఇక్కడ పోల్ ఏంటి, ఇక్కడ b. సో bt into z inverse అని రాసుకుంటే అయిపోయింది ప్రాబ్లం. అంతే, ఇంక మీరు ఏం చేయగలరమ్మా. ఓకేనా. నేను దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమైంది, మనం ఏం చేసాం, ఇప్పుడు మనము
అనలాగ్ డొమైన్ రోజు కాస్త డిజిటల్ డొమైన్ లో మార్చుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ డొమైన్ లో ఉన్న వాటిని జెడ్ ప్లేన్ లో మార్చాం కదా, మరి దాన్ని ప్లాట్ చేసుకోవాలి కదా మనం వాటిని, మరి అవునా? ఆ ప్లాటింగ్ ఇప్పుడు నేను చేస్తున్నాను రా. ఇక్కడ మీకు ఇంకొక ట్రిక్స్ చెప్తున్నాను రా, 3 ట్రిక్స్ అనమాట. మీకు ఒకవేళ కనుక 1/s-pk ఫామ్ లో కాకుండా 1/s-pk హోల్ పవర్ m ఫామ్ లో వచ్చిందనుకోండమ్మా, పార్షియల్ ఫ్రాక్షన్స్ కడితే మీకు ఒకవేళ కనుక 1/s-a హోల్ స్క్వేర్ ఫామ్ లో వచ్చిందనుకోండమ్మా, అంటే ఏంటి 1/s అంటే ఇదనమాట అనుకున్న ఫార్మ్. ఓకేనా? ఇలా వచ్చిందనుకోండమ్మా, అప్పుడు మీరు ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ 1/s-a హోల్ పవర్ 2 అంటే ఇలా ఉంటే కనుక 1/s-a హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉందనుకోండమ్మా, మీకు పార్షియల్ ఫ్రాక్షన్ ఉందనుకోండమ్మా, అప్పుడు మీరు ఇది కాకుండా ఇది ఉపయోగిస్తే ఈజీగా అయిపోతుంది మీకు. ఓకేనా? ఇది కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. -1 హోల్ పవర్ m-1 బై, ఓకేనా, m-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆల్ఫా పవర్ m-1 బై ఆల్ఫా pk పవర్ m-1 ఇంటూ 1/1 e పవర్ pk z ఇన్వర్స్. అంటే దీనికి ఇది మొత్తం మీకు కోఎఫిషియంట్ గా వస్తుంది ఇక్కడ దాకా. ఓకేనా? బండ గుర్తమ్మ అది చెప్తున్నాను, ఒకసారి మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అలా కాకుండా మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ కడితే కనుక s+a బై s+a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇలా వచ్చిందనుకోండి. పార్షియల్ ఫ్రాక్షన్ కడితే మీకు ఇలా వచ్చిందనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేస్తారు, యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్, ఓకే, ఇన్ దిస్ ప్లేస్. ఓకే, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా b బై s+a హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫామ్ లో వస్తే కనుక పార్షియల్ ఫ్రాక్షన్, అప్పుడు మీరు ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనండి? ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే, ఏం లేదమ్మా, దీని నుంచి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ కాస్ బీటీ బదులుగా సైన్ బీటీ పెడతారు అంతే. ఓకేనమ్మా? ఇక్కడ స్మాల్ టీ కదమ్మా, క్యాపిటల్ టీ చూసుకొని తప్పు రాశాను. రైట్? సో ఇదనమాట. ఓకేనమ్మా? ఇది ఇంక మనం ప్రాబ్లంకి వెళ్ళిపోదాము. అయితే ఎస్ ప్లేన్ లో జెడ్ ప్లేన్ లో మ్యాపింగ్ చెప్పుకోవాలి కదా. సో సిస్టమ్ ఫంక్షన్ హ్యాస్ పోల్స్, అవునా కదా? ఇట్లా ఉన్న ఎస్ ప్లేన్ లో నుంచి ఇలా మనం జెడ్ ప్లేన్ లో మారుస్తున్నాము. అప్పుడు పోల్స్ ఎక్కడ అవుతాయి, zk ఈక్వల్ టు e పవర్ pkt. ఓకే, ఇక్కడ పోల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ pk అంటే ఏంటి, s ఈక్వల్ టు pk. ఓకేనమ్మా? s ఈక్వల్ టు pk, ఇది మనం డిజిటల్ పోల్స్ అంటాం అనమాట. సో పోల్స్ ఎక్కడ ఉంటాయి అంటే at z ఈక్వల్ టు e పవర్ st. ఓకే, s అంటే ఏంటి, సిగ్మా ప్లస్ j ఒమేగా. సో z అంటే ఏంటి, r e పవర్ j ఒమేగా. ఓకే, సో r e పవర్ j ఒమేగా ఈజ్ ఈక్వల్ టు e పవర్ st కదా మనకి ఇక్కడ వచ్చింది. z ఈక్వల్ టు e పవర్ st కదమ్మా, అవునా కదా? z ఈక్వల్ టు e పవర్ st, రైట్? సో z అంటే ఏంటి, r e పవర్ j ఒమేగా. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ మీరు దాన్ని. e పవర్ s అంటే ఏంటి, సిగ్మా ప్లస్ j ఒమేగా. సబ్స్టిట్యూట్ చేయండి దాన్ని ఇక్కడ ఇంటూ t అంతే. సింప్లిఫై చేయండి, అయిపోయింది. సో r e పవర్ j ఒమేగా ఈక్వల్ టు e పవర్ సిగ్మా t ఇంటూ e పవర్ j ఒమేగా t. రైట్? ఇక్కడ రెండు కంపేర్ చేసుకుంటే r అంటే ఏమొచ్చింది, e పవర్ సిగ్మా t, e పవర్ j ఒమేగా ఈక్వల్ j ఒమేగా t అంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా t. సో దట్స్ ఇట్. ఇప్పుడు గమనించండి, దీని నుంచి మీరు when sigma is less than 0, సిగ్మా వాల్యూ జీరో తక్కువ ఉందనుకోండమ్మా, -1 అలా ఉందనుకోండమ్మా, దెన్ ఆర్ వాల్యూ అన్నది మీకు 0కి 1కి మధ్యలో వస్తుంది. ఇఫ్ సిగ్మా ఈస్ గ్రేటర్ దాన్ 0, ఇక్కడ మీకు సిగ్మా వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండమ్మా, అప్పుడు మీకు ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 వస్తుంది. సిగ్మా వాల్యూ మీకు 0 అయిందనుకోండమ్మా, అప్పుడు e పవర్ 0 ఇంటూ t, e పవర్ 0 1, r ఈక్వల్ టు 1.
ఈ గోళ అంతా ఎందుకు అంటే ఇదిగో ఇది ఎస్ ప్లేన్ సిగ్మా ప్లస్ జే ఒమేగా. ఓకే, ఇదేంటి జెడ్ ప్లేన్. జెడ్ ప్లేన్ మనం తీసుకోవాలి, టేక్ యూనిట్ సర్కిల్, టేక్ యూనిట్ సర్కిల్. వెన్ సిగ్మా లెస్ దాన్ 0 అంటే ఏంటి అంటే ఏంటమ్మా, ఇదిగోండి ఈ సిగ్మా వాల్యూ లెస్ దాన్ 0 అంటే ఏంటి, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటే రూట్స్, దెన్ రేడియస్ ఏమవుతుంది 0 to 1 మధ్యలో ఉంటుంది. అంటే ఈ మధ్యలో మనకి పోల్స్ వస్తాయి అన్నమాట. సిస్టమ్ స్టేబుల్ అని అర్థం అన్నమాట. ఓకే, వెన్ సిగ్మా గ్రేటర్ దాన్ 0 అంటే రైట్ హాఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నప్పుడు రేడియస్ గ్రేటర్ దాన్ 1, పోల్స్ మనకి గ్రేటర్ దాన్ 1 అంటే యూనిట్ సర్కిల్ దాటిపోయి మనకు ఉంటాయి అన్నమాట. సిస్టమ్ ఇస్ అన్స్టేబుల్. వెన్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంటే కనుక సిగ్మా వాల్యూ, ఓకే, అంటే జీరో యాక్సిస్ మీద ఉంటే కనుక, ఓకే, దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఖచ్చితంగా అప్పుడు మనకు వచ్చే రూట్స్ ఎక్కడ ఉంటాయి, ఖచ్చితంగా యూనిట్ సర్కిల్ మీద ఉంటాయి. ఓకే, అంతేనమ్మా కాన్సెప్ట్. ఇదే ఇక్కడ రాశాను, సిస్టమ్ స్టేబుల్ అన్స్టేబుల్ ఎక్కడ అవుతుందో రాశాను ఇక్కడ నేను, అంతే. రైట్, సో ఇది కాన్సెప్ట్ అనమాట, అంతే. ఇది మనకు కొద్దిగా ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడాను. ఓకే, మనకి ఇక్కడంతా కూడా ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అనమాట. చూడండి, ఫ్రీక్వెన్సీ డొమైన్ గురించి చెప్పమంటే కనుక అప్పుడు ఈ టెక్నిక్ ఇదనమాట. ఏం లేదు, మనకి ఒమేగా ఎక్కడ వేరీ అవుతుంది -π to π. ఇది మ్యాపింగ్ అనేది 1 to 1 మ్యాపింగ్ అనమాట. సో మైనస్ π అమ్మ, ఇది T1 కాదు, ఇది -π, ఇది -π to π ఒమేగా వాల్యూ అనమాట. ఓకే, ఒమేగా అంటే ఏంటి, క్యాపిటల్ ఒమేగా అంటే ఏంటి, స్మాల్ ఒమేగా ఇంటూ టీ అని మనం అంతా చెప్పుకున్నాము, అవునా. ఇదిగోండి స్మాల్ ఒమేగా ఇంటూ టీ అని చెప్పుకున్నాము, క్యాపిటల్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు. ఓకే, నౌ అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఒమేగా అంటే ఒమేగా టీ, సో -π లెస్ దాన్ ఈక్వల్ టు ఒమేగా అంటే ఒమేగా టీ లెస్ దాన్ ఈక్వల్ టు π, సో మొత్తాన్ని బయటతో డివైడ్ చేయండి, బై టీ. సో టీ క్యాన్సిల్ అయిపోతుంది, ఐ విల్ గెట్ దిస్. ఓకే, -π/t లెస్ దాన్ ఈక్వల్ టు ఒమేగా లెస్ దాన్ ఈక్వల్ టు π/t. ఇప్పుడు ఇది ఎందులో మ్యాప్ అవుతోంది, ఇందులో మ్యాప్ అవుతోంది, అంతే కదా. క్యాపిటల్ ఒమేగాకి స్మాల్ ఒమేగాకి. గమనించండి, క్యాపిటల్ ఒమేగా అంటే ఏంటి, జెడ్ ప్లేన్. స్మాల్ ఒమేగా అంటే ఏంటి, ఎస్ ప్లేన్. ఓకే, క్యాపిటల్ ఒమేగా అంటే జెడ్ ప్లేన్, స్మాల్ ఒమేగా అంటే ఎస్ ప్లేన్. సో ఎస్ ప్లేన్ జెడ్ ప్లేన్ ఇది మ్యాపింగ్ చెప్తున్నాం అనమాట, అంతే. రైట్, దీన్ని ఇంకా నేను కొద్దిగా మార్చుకోవచ్చు. అదేంటి అంటే -π/t నుంచి π/t అన్నా, ఓకేనా, సారీ -π నుంచి +π అన్నా, π నుంచి 3π అన్నా ఒకటే, చూసుకొని కావాలంటే. ఇది 0, ఓకే, క్లాక్ వైజ్ లో వెళ్తేనేమో ఇది π, ఓకేనండి. 0 π, ఇది 2π, 0 అన్న 2π అన్న ఒకటే. అదే యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే ఏమవుతుంది, అందర్ కలర్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే ఏమవుతుంది గమనించండి. ఇలా వెళ్తే ఏమవుతుంది, ఇది మీకు -π అవుతుంది, 0 -π -2π అవుతుంది. ఓకేనమ్మా, -2π అవుతుంది ఇది. సో -π నుంచి +π దాకా, ఓకే, -π నుంచి +π దాకా అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇట్లాగా చూద్దామన్నా, +π నుంచి 3π దాకా చూడండి. అంటే ఇది ఇట్లా చూద్దామన్నా, మ్యాపింగ్ అన్నా సరే రెండు ఒకటే, అవునా. అదే మనకి చెప్తున్నాము. సో π less than equal to ఒమేగా less than equal to 3π. సో మొత్తాన్ని ఒమేగా అంటే ఏంటి, ఒమేగా టీ, రైట్. సో మొత్తాన్ని మళ్ళీ పైతో డివైడ్ చేయండి, టీతో డివైడ్ చేయండి, టీతో డివైడ్ చేయండి. టీతో డివైడ్ చేస్తే ఇది వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ మ్యాప్ అవుతుంది, -π to π మ్యాప్ అవుతుంది.
మనం దీన్ని ఏమంటామంటే మెనీ టు వన్ మ్యాపింగ్ అంటాం అనమాట. అంతే అంతే. సో ఇవంతా మీకు ఎక్స్ట్రా రచన. ఇక్కడతో మీ కాన్సెప్ట్ అయిపోతుంది. ఇదే మీ కాన్సెప్ట్. ఓకే, ఈ 3 పేజెస్ అనమాట. రైట్, ఎంత మీకు ఎక్స్ట్రా ఇదంతా కూడా. సో ప్రాబ్లమ్ ఇస్తే ఏం చేద్దాం, ఒకసారి ప్రాబ్లం చూద్దాం రా. సో సిస్టమ్ ఫంక్షన్ ఆఫ్ అనలాగ్ ఫిల్టర్ ఇలా ఇచ్చాడు రావడం మనకి. ఓకే, ఇది హెచ్ఎఫ్ఎస్ అనమాట. రైట్, హెచ్ఎఫ్ఎస్ అంటే మనం ఏం చేసుకోవాలి, టు పెర్ఫార్మ్ పార్షియల్ ఫ్రాక్షన్ కదా. సో ఇలా ఉంది, ఇది మల్టిప్లై చేయండి, ఇలా వస్తుంది. దీనికి రూట్స్ కట్టండి. ఓకేనా, దీనికి రూట్స్ కట్టండి. అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకేనా, వేస్తే మీకు రూట్స్ వస్తాయి. ఇదిగో ఇవి రూట్స్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు మీరు, అమ్మ ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను చిన్న, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను అమ్మ ఇక్కడ నేను, మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఇక్కడికి వేసారా దీన్ని నేను, అంటే ఇప్పుడు చూడండి ఇది ఈక్వల్ టు ఏంటిది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు a బై s ప్లస్ 0.1 మైనస్ j3 ప్లస్ b బై ఇదన్నమాట. ఓకే, s ప్లస్ 0.1 ప్లస్ j3 వేసిన తర్వాత మీరు మొత్తాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేసి ఏని బిని వాల్యూస్ కనుక్కుంటే అప్పుడు మీకు వచ్చే వాల్యూస్ ఇవి అనమాట. అప్పుడు మీకు వచ్చే వాల్యూస్ ఇవి, ఏ వాల్యూ బి వాల్యూ. నేను ఇది ఇక్కడ డైరెక్ట్గా వేసానమ్మా, మీకు చెక్ చేసుకోండి. ఆ ఏ వాల్యూ బి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ బి సబ్స్టిట్యూట్ చేయండి. ఏబి దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇది వస్తుంది రా చిన్న. ఇప్పుడు ఎలా ఉంది ఇది 1 బై ఇది మొత్తం ఎస్. ఓకేనమ్మా, ఇది మొత్తం మీకు ఎస్, ఇది పీకే లాగా ఉందా. ఓకే, ఎస్ మైనస్ పీకే ఆ ఫామ్లో ఉంది కదా. ఓకేనమ్మా, సో ఎస్ మైనస్ పీకే ఉంటే ఏం చేయాలి మీరు, 1 బై 1 మైనస్ ఈ పవర్ పీకేటీ జెడ్ ఇన్వర్స్ లో ఫామ్లో మార్చుకోవాలన్నమాట. సో 1 బై అంటే 1 బై ఇక్కడ ఉంది కదా, 1 బై రాశాను ఇక్కడ, ఇంటూ 1 బై 1 బై 1 మైనస్ ఈ పవర్ పీకే. ఇది మనకి ఎలా ఉండాలి, ఎస్ మైనస్ పీకే ఫామ్లో ఉండాలి రా. అంటే ఇప్పుడు ఏమైంది ఇది, ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ 0.1 ప్లస్ j3 రాసుకోవచ్చా దీన్ని నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా, కిలోమీటర్లు ఉన్నదాన్ని. మరి దీనిలో రాస్తాను ఎస్ మైనస్ 0.1 మైనస్ j3 అని రాసుకోవచ్చా దీన్ని. అంతేనమ్మా రాసింది. ఈ పవర్ పీకేటీ, పీకే అంటే ఏంటి, పోల్, అంటే మైనస్ 0.1 ప్లస్ j3 ఇంటూ టీ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ప్లస్ 1/2. ఇక్కడ మన న్యూమరేటర్ ఉందిరా, ఇక్కడ 1/2. ఓకే, 1/2 బై 1 మైనస్ ఓకేనారా, ఇదనమాట. ఈ పవర్ మైనస్ 0.20 మైనస్ j3 ఇంటూ టీ జెడ్ ఇన్వర్స్. ఓకే, అంతే, దిస్ ద ఆన్సర్. అయిపోయిందమ్మా. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చానమ్మా ఇక్కడ నేను. ఇది చూడండి, ఇది if h of s equal to 1 by s plus 1 s plus 2, find the corresponding h object using impulse invariant method for sampling frequency of 5 samples per second. Sampling frequency 5 samples per second ఇచ్చారా, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, యూ టు టేక్ దిస్, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టాలి. కట్టిన తర్వాత ఏ బి ఫార్ములో రాసుకున్న తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, మనకి ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మనకి ఇది మనకి ఎలా ఉంది, ఇది ఎస్ మైనస్ పీకే ఫార్ములా ఉందా. అంటే ఎలా రాసుకోవాలి ఇప్పుడు దీన్ని, ఎస్ ప్లస్ 1ని ఎస్ మైనస్ ఆఫ్ -1 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు -1 అనేది పోల్ అవుతుంది అనమాట. దీన్ని ఎస్ ప్లస్ 2 అని రాసుకోవచ్చు, ఎస్ మైనస్ ఆఫ్ -2 అని రాసుకోవచ్చు కదమ్మా, ఎస్ ప్లస్ 2ని. అంటే పీకే సెకండ్ పోల్ -2 అవుతుంది అనమాట. ఓకేనమ్మా, అదే ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, సో ఎస్ మైనస్ పీకే ఉన్న దాన్ని ఇక్కడ రాసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ టీ అని ఉంది కదా, ఆ టీ ఏంటి వాడు ఇచ్చాడు, వాడు మనకి ఏమని ఇచ్చాడు, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ ఇచ్చాడు అనమాట. అప్పుడు శాంప్లింగ్ టైం ఏమవుతుంది, 1/fs అవుతుంది అనమాట. 1/fs అంటే 1/5 Hz, 1/5 అంటే 0.2, 1/Hz మీన్స్ సెకండ్స్, 0.2 సెకండ్స్ అనమాట అది. ఓకే, టీ ఎంత 0.2 వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏముండదు ఇంకా, ఎస్ ప్లస్ 1ని ఇలా రాసుకోవాలి మనం. ఓకే, ఎలా రాసుకోవాలి, ఎస్ మైనస్ పీకే ఈజ్ ఈక్వల్ టు
1 మైనస్ ఇదిగో 1 మైనస్ ఈ పవర్ ఇది ఎస్ మైనస్ పికే కదా, ఎస్ ప్లస్ ఉంది, అలా రాసుకోవచ్చు మనం దీన్ని ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ 1 రాసుకోవచ్చు కదా. అప్పుడు నాకు ఇది ఎస్ మైనస్ పీకే ఫామ్ లో ఉంది. ఇప్పుడు పీకే అంతా -1, సో పీకే వాల్యూ -1 ఇంటూ టీ వాల్యూ అంతా మనకి ఇప్పుడే వచ్చింది 0.2 సెకండ్స్, 0.2 ఇంటూ జెడ్ ఇన్వర్స్. అలాగే నెక్స్ట్ రూట్ ఏంటి మనకు వచ్చింది 1/s+2 వచ్చింది, దాన్ని కూడా రాసుకుంటున్నాం మనం. సో సబ్స్టిట్యూట్ చేసేయండి దాన్ని. సబ్జెక్ట్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇది ఇచ్చిన ఫంక్షన్ రాసుకున్నాను. ఓకే, s మైనస్ 1/s+1 మైనస్ 1/s+2. ఓకే, దీనికి సంబంధించినవి ఫార్మ్స్ మనం కూడా రాసుకున్నాము. సో ఇది మైనస్ ఇది, ఇంకేముందమ్మా, ఇంతతో ప్రాబ్లం అయిపోయిందిరా, ఇంతతో మీరు ఆపేయచ్చు. ఓకేనా, ఇంకా మీరు కనుక ప్రొసీడ్ అవుతారంటే కనుక ఏం లేదు, జస్ట్ సింప్లిఫై చేసుకోండి, ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేసుకోండి. ఓకే, బెస్ట్ ఇంకా ఏం చెప్పమంటారా, ఈ పవర్ -0.2 ఉందిరా, క్యాల్సిలో కొట్టండి. మీరు క్యాల్సిలో కొడితే ఈ పవర్ -0.2 ఈక్వల్ టు 0.818 అనమాట వాల్యూ. జెడ్ ఇన్వర్స్ మైనస్ ఈ పవర్ -0.4 క్యాల్సిలో కొడితే 0.67 జెడ్ ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఎల్సిఎం తీసుకోండి, ఎల్సిఎం తీసుకుంటే మీకు ఇది వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, లెట్ us take another most important example. ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నానమ్మా, ఇది చేయండి, మీరు సొంతగా చేయండి. ఓకే, దిస్ ద ఆన్సర్, ఇలా వస్తుంది ఆన్సర్ మీకు ఇది. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. h of s ఈక్వల్ టు 1/s+0.5 into s² + 0.5s+2 అని ఇచ్చాడమ్మా. వాడు మనకి అనలాగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్ ఉపయోగించి చేయాలన్నమాట ఇప్పుడు దీన్ని. ఓకే, సో ఎట్లాగా సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, రూట్స్ కట్టాలి. s+0.5 అలా ఆల్రెడీ లాగా ఉంది, నార్మల్గా ఉంది, ఉంచండి. దీనికి రూట్స్ కట్టాలి. సో రూట్స్ కడితే మనకి వచ్చినాయి -b ± √b² - 4ac/2a ఫార్ములా వేసుకుంటే మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. సో మనకి రూట్స్ వచ్చినాయి. రూట్స్ వస్తే ఏం చేయాలి, యూ హావ్ టు టేక్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇదిగోండి పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టారు. ఓకేనమ్మా, పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టారు. పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టిన తర్వాత ఏమొస్తుంది, ఏం చేయాలి మీరు, ఇదిగోండి ఫార్ములా వేసుకోవాలి. సో గమనించండి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నానంటేరా, మీరు ఇలాగే ఉంచేసేసి చేసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఓకేనా, కాకపోతే కొద్దిగా సింప్లిఫై చేసుకోండి. s+0.25 మైనస్ j1.392 ఇక్కడ ఉంది, s+0.5 మైనస్ j1.392 ఇక్కడ ఉంది. కాబట్టి ఇదేముంది a మైనస్ b, ఇది a+b ఫామ్ లో ఉంది, a² - b² ఫామ్ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇంకా మీకు ఈజీ అయిపోతుంది ప్రాబ్లం అనమాట. సో సింప్లిఫై చేస్తే వచ్చింది ఇది. ఓకేనమ్మా, అంటే ఏం లేదు, ఇంతవరకు నేను చేశాను అంటే సింప్లిఫై చేశాను, ఒక్కటి సింప్లిఫై చేశానమ్మా, ఒక్కటి తీసుకొని నేను సింప్లిఫై చేశాను. ఓకేనా, సో ఎక్కడ చూసుకొని నేను సింప్లిఫై చేశాము. రైట్, చేస్తే ఇది వచ్చింది. ఓకేనా అండి, నౌ ఇది మళ్ళీ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉంది. సో దీన్ని మళ్ళీ మీరు సింప్లిఫై చేసుకోండి. ఇప్పుడు దీని రూట్స్ కట్టండి. మీరు దీనికి రూట్స్ కడితే -b ± √b² - 4ac/2a చేస్తే ఇదిగోండి ఇది మీకు వచ్చింది, s+0.25² + 1.392². ఓకే, ఇదన్నమాట. ఇది ఇప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది ప్రాబ్లము. సో గమనించండి, 0.5/s+0.5 -0.5 ఇక్కడ లాక్కొస్తున్నాను రా. ఓకేనా, ఎస్ ఉంది, ఇక్కడ 0.25 ఇక్కడ ఉంది కదా, అందుకు ఏం చేస్తానంటే ఇక్కడ నేను సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి +0.25 -0.25 యాడ్ చేశాను రా, క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇదే వస్తుంది, నాకు ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇలా చేశాను అనమాట. ఇక్కడ నేను చేసి ఏం చేస్తున్నానంటే s+0.5 -0.25 ఇది తీసుకొని నేను దీన్ని డివైడ్ చేస్తున్నా. ఏం లేదు, ప్రాబ్లం అయిపోయింది మనకి. ఏంటంటే ఇంకా సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం మాత్రమే చేస్తాను తప్పను అనమాట, అంతే, తప్పించి ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది,
ఎలా ఉంది 1/s-a ఫామ్ లో ఉందిగా 1/s-a ఫామ్ లో ఉంది కదా సో ఈజీగా e పవర్ 1/1 - e పవర్ pk into t జెడ్ ఫామ్ లో వేసుకుంటారు అనమాట ఇది ఎలా ఉంది s+a/s² ప్లస్ సారీ సమ్ వాల్యూ s+a/s+a హోల్ స్క్వేర్ ప్లస్ b² ఫామ్ లో ఉందా ఇక్కడ ఇది s+a/s+a హోల్ స్క్వేర్ ప్లస్ b² ఫామ్ లో ఉందా అవునా కదా అప్పుడు మనం ఏం చేయాలని చెప్పానమ్మా మీకు నేను ఇదిగోండి ఇక్కడ మీకు చెప్పాను ఇది ఇక్కడ నేను ఓకే మీకు 1/s-pk ఫామ్ లో ఉంటే రాసుకోవాలని చెప్పేసాను ఇంకొకటి కూడా చెప్పాను ఏమని s+a/s+a హోల్ స్క్వేర్ ప్లస్ b² ఫామ్ లో ఉంటే ఇదిగోండి ఇది మనకి రాయాల్సిన మెథడ్ సో 1 - e power - at into cos bt z inverse by 1 - 2 into e power - at cos bt z inverse plus e power - 2at z power -2 ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అందులో ఇక్కడ ఏ అంటే ఏమైంది ఇక్కడ పోల్ ఓకేనమ్మా బి అంటే సారీ ఏబి మీకు కాన్స్టెంట్స్ రా ఇదిగోండి ఇక్కడ ఏ వాల్యూ ఇది బి వాల్యూ ఇది అనమాట సో అది మీరు రాసుకోవాలన్నమాట ఇక్కడ అదే ఇక్కడ రాస్తున్నాను 1 - e పవర్ ఇదిగోండి ఏ 1 - e పవర్ at cos bt into z inverse by 1 - 2 into e power at cos b t into z inverse plus e power minus 0.5t z power -2 ఓకేనమ్మా అది నౌ ఇది ఎలా ఉంది మీకు b/s+a హోల్ స్క్వేర్ ప్లస్ b² ఫామ్ లో ఉంది అవునా b/s+a హోల్ స్క్వేర్ ప్లస్ b² ఫామ్ లో ఉంది b/s+a హోల్ స్క్వేర్ ప్లస్ b² ఫామ్ లో ఉంది అప్పుడు ఏం చేయాలి ఇదిగోండి ఈ మెథడ్ రాసుకోవాలన్నమాట b/s+a హోల్ స్క్వేర్ ప్లస్ b² ఫామ్ లో ఉంది అప్పుడు ఇది రాసుకోవాలి e power -at sin bt z inverse by 1 - 2 e power at cos bt z inverse plus e power 2at z power -2 ఇది రాసుకోవాలి సో అదే ఇక్కడ రాసే మెథడ్ అన్నమాట ఓకేనమ్మా అయిపోయింది దిస్ ఇస్ ద ఆన్సర్ అంటే చేయాల్సింది ఏమీ లేదమ్మా మీరు ఇచ్చిన ఫంక్షన్ కి మీరు ఏం చేస్తారు అంటే డినామినేటర్ యొక్క రూట్స్ కట్టిన తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకున్న తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏ ఫామ్ లో అయితే ఉన్నాయో దాన్ని సింప్లిఫై చేసేసి చూడండి ఇక్కడ మీకు ఎలా ఉంది పైన మీకు కాన్స్టెంట్ ఉండాలమ్మా కానీ ఇక్కడ మీకు కాంప్లెక్స్ ఫామ్ ఉందన్నమాట అందుకని మనం ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోయాం లేదా చెయ్యం మనం ఇక్కడ మీకు కాన్స్టెంట్ వచ్చేస్తే కనుక మనం దీనికి సింప్లిఫై చేయము ఓకే ఇలాగే మనం దీన్ని కూడా రాస్తాం అనమాట రైట్ సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చిన తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చిన దాన్ని బట్టి అది ఏ మోడ్ లో ఉన్నాయో చూసుకొని ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి సంబంధించిన ఈక్వేషన్ రాసుకుంటున్నాము అంతే రైట్ ఇట్ ఈస్ అబౌట్ ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్